Hello, my dear viewers. This is Chinnappa Muchala. Once again, heartfully and gratefully and warmly welcome you to my channel, that is English Made EZ. My dear viewers, idioms గురించి యాక్చువల్గా నేను ఒకే వీడియో చేయాలనుకున్నాను. కానీ కొంతమంది చాలా బాగున్నాయండి, ఇవి చాలా యూస్ఫుల్గా ఉన్నట్టు కనిపిస్తుంది మాకు ఎగ్జామ్స్లో కూడా. ఎన్ని ఉంటాయో మీరు టోటల్గా ఎన్ని ఉంటాయని చెప్పండి అన్నారు. సరే, ఇప్పటికీ మనం 3 కంప్లీట్ చేయటం జరిగింది. ఈరోజు 4వ తీసుకుందాం. ఈ 4లో కూడా కనీసం ఒక 15 అన్నా క్రొత్తవి ఈడియమ్స్ మనం చాలా బాగా ఉంటాయి. అందులో ఉండే పదాల అర్థాలు వేరుగా ఉంటాయి. అవి అంతా కలిపి వేరే అర్థం వస్తుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. మనం స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్పుకుంటూ ఉన్నాం. సో ఈరోజు నేను తీసుకోబోయేటటువంటి 15 ఏంటంటే పార్ట్ 4 ఈడియమ్స్. ఫస్ట్ది హ్యాండ్ అండ్ గ్లవ్. ఇవన్నీ మనకు పరిచయమైన పదాలేనండి. హ్యాండ్ అంటే చెయ్య, గ్లవ్ అంటే ఆ చేతికి ధరించేటటువంటి గ్లవ్స్. డాక్టర్స్ ఉపయోగిస్తూ ఉంటారు, మామూలుగా పారిశుద్ధ్య పని చేసేటటువంటి వాళ్ళు ఉపయోగిస్తారు, చాలా రకరకాల వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. ఆయా మట్టి చేతికి అంటకుండా. ఈవెన్ మనం కామన్గా చూస్తున్న హోటల్స్లో కూడా ఈ గ్లవ్స్ వేసి వాటిని పిండి వంటలు తయారు చేయటం, సర్వ్ చేయటం జరుగుతుంది. హ్యాండ్ అండ్ గ్లవ్, చెయ్య మరియు చేతికి ధరించే గ్లవ్. దీని అర్థం ఏంటంటే వెరీ క్లోజ్. వాటి ఇన్నర్ మీనింగ్స్ తీసుకోకుండా మీరు. వెరీ క్లోజ్, చాలా సన్నిహితమైన, చాలా దగ్గరైన. అంటే వెరీ క్లోజ్ అంటే మరీ దగ్గరగా మా ఇల్లు ఉందని అర్థం కాదు. ఒక సన్నిహిత సంబంధం ఇద్దరి మధ్యన కానీ, 2 దేశాలు కానీ, 2 కుటుంబాలు కానీ, 2 వ్యవస్థల మధ్యన కానీ చాలా దగ్గర రిలేషన్ మెయింటైన్ చేయటాన్ని ఏమంటాం మనం? హ్యాండ్ అండ్ గ్లవ్. రావ్ అండ్ సతీష్ మెయింటైన్ హ్యాండ్ అండ్ గ్లవ్ రిలేషన్స్. హ్యాండ్ అండ్ గ్లవ్ రిలేషన్. ఇదేం పెద్ద కన్ఫ్యూజ్ అవసరం. రావు అనేటటువంటి వ్యక్తి, సతీష్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా మెయింటైన్ చేస్తారు. అంటే వాళ్ళు అనుసరిస్తారు ఏంటంటే హ్యాండ్ అండ్ గ్లవ్ రిలేషన్. చాలా సన్నిహిత సంబంధంతో వాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, వాళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు అని అర్థం అనమాట. హ్యాండ్ అండ్ గ్లవ్ అంటే. నెక్స్ట్, టు బ్రింగ్ టు బుక్. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. టు బ్రింగ్ టు బుక్, బుక్ దగ్గరికి తీసుకురావటం. బ్రింగ్ అంటే తెచ్చుట. టు బ్రింగ్ టు ద బుక్, పుస్తకం దగ్గరికి తీసుకురావటం. అసలు దానికి సంబంధమే లేదు. దీని అర్థం ఏంటంటే పనిష్, శిక్షించు. పని చేయటాన్ని టు బ్రింగ్ ద బుక్ అని అర్థం అనమాట. ఈ మనం ఉపయోగించినటువంటి ఈడియమ్స్ మీనింగ్ అని అవతల వాడికి తెలియకపోతే డోంట్ యూజ్. ఎక్కడ పడితే అక్కడ వాటిని ఉపయోగించవద్దు. వాటి గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తుల దగ్గర ఉపయోగిస్తే బాగుంది. లేకపోతే వేరే అర్థం తీసుకునే అర్థం ఉంది. సో టు బ్రింగ్ టు బుక్ అంటే పనిష్ అని అనమాట. ద కింగ్ brought to book the culprit. The king, రాజు, brought to book అంటే పనిష్ చేశాడు ఎవరిని? ద కల్ప్రిట్, ఎవడైతే నేరం చేశాడో. అదే జడ్జిలు కూడా చేయొచ్చు, లేకపోతే పెద్ద నాయకులు చేయొచ్చు, ఎవరినైనా మనం పనిష్ చేయొచ్చు. ఇక్కడ మనం ద కింగ్ పనిష్డ్ ద కల్ప్రిట్ అనకుండా ద కింగ్ బ్రాట్ టు బుక్ ద కల్ప్రిట్ అని దీనికి వచ్చేటట్టుగా మనం ఉపయోగించాం. ఇక నెక్స్ట్, అట్ 6s and 7s. అట్ 6 o'clock, అట్ 7 o'clock అంటూ విన్నాం. కానీ అట్ 6s ఇక్కడ 6లు, ఎట్ అంటే వద్ద, 6లు వద్ద, అట్ 7s 7 వద్ద అని కాదు. వాటికి అర్థమే లేదు. 6 అంటే తెలుసు మనకు, 7 అంటే తెలుసు. అట్ 6s ఇది ఈడియం. కొండపోత వర్షం అని అన్నారు. కొండతో పోసిన వర్షం అని అర్థం. అంటే ధారాళంగా వస్తుంది.
ఇది తెలుగు జాతి. కొండపోతగా, దిమ్మ తిరిగిపోయినట్టు. దిమ్మ తిరిగిపోవటం ఏంటి? వాటికి అర్థాలు ఉండవు. అలాగే ఇది కూడాను. అట్ 6 అండ్ 7 అంటే దీని అర్థం ఏంటంటే ఇది కూడా టు పనిష్ అనే అర్థం వస్తుంది. ఇక్కడ ఏది మన ద కింగ్ బ్రాట్ బుక్ అని మేము చెప్పాం కదా, దీనికి పనిష్ అని ఎలా వచ్చిందో దీనికి కూడా శిక్షించుట అని అర్థం అవుతుంది. హెడ్ మాస్టర్ took at 6s and 7s the students. సహజంగా పనిష్ అంటే బ్యాడ్ స్టూడెంట్స్నే కదా, తప్పు చేసినటువంటి స్టూడెంట్స్నే ఈ 6 and 7s పద్ధతి ద్వారా శిక్షించారు అని అర్థం అన్నమాట. సో నెక్స్ట్ హార్డ్ అండ్ ఫాస్ట్. హార్డ్ అంటే చాలా గట్టిగా, ఫాస్ట్ అంటే వేగముగా. హార్డ్ అండ్ ఫాస్ట్ అంటే ఏంటి? ఫిక్స్డ్, నిశ్చయించుకొనబడిన. ఒక అమ్మాయి ఉంటుంది, తల్లిదండ్రులు ఫిక్స్ చేసేసుకుంటారు ఆ పలానా కుర్రాడికి మనం ఇచ్చి మ్యారేజ్ చేద్దామని. సహజంగా మన ఇండియన్ రిలేషన్స్ ఈ బంధుత్వాలు ఎక్కువ లైక్ చేస్తాం. చిన్నప్పుడే మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చేస్తాం పెద్దోడు అయిన తర్వాత అలా అనుకుంటాం. కానీ ఇప్పుడు అలాంటివి ఎవరు పెద్దగా పాటించట్లేదు అనుకోండి. ఒక టైం కానీ ఏదైనా పరిస్థితిని కానీ కరెక్ట్ టైంని ఫిక్స్ చేసుకోవటాన్ని మనం హార్డ్ అండ్ ఫాస్ట్. He is at hard and fast to pass IAS. He is at hard and fast. అసలు ఫిక్స్ అయిపోయాడు, ఎట్టి పరిస్థితుల్లోనైనా ఐఏఎస్ని సాధించాలి, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. అది పాస్ అయ్యామంటే మనకు కంపల్సరీగా కలెక్టర్ కాకపోయినా పెద్ద సెంట్రల్ గవర్నమెంట్లో మంచి మంచి పోస్టులు వస్తాయి. చాలామంది డ్రీమ్ అది. కానీ లక్షలాది మంది రాస్తూ ఉంటారు, ఒక 100,000 మందిని ఎంతమంది తీస్తారు, అంత నాలెడ్జ్ ఉంటే తప్ప. సో హీఈస్ అట్ హార్డ్ అండ్ ఫాస్ట్ టు పాస్ ఐఏఎస్ అంటే ఎట్టి పరిస్థితుల్లో ఒక ఫిక్స్ అయిపోయాడు ఐఏఎస్ పాస్ అవ్వాలి అనేటటువంటి. నెక్స్ట్ ఇన్ ద నిక్ ఆఫ్ టైం, ఎగ్జాక్ట్ టైం. ఇవి ఎక్కువగా మనకి ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తూ ఉంటాం, ఎంట్రన్స్ కానీ ఆ టైంకి ఈ టైంకి ఖచ్చితంగా 9కి ఉండాలి. 9:01 ఉంటే అలౌ చేయరు. ఈ రూల్ గవర్నమెంట్ ఎందుకు పెట్టిందో మాకు అర్థం కాదు. వీ హ్యావ్ టు రియల్లీ డిస్లైక్ ఇట్. మనం దాన్ని చేయాలి. ఒక తెలివైన కుర్రవాడు పాపం ఒక్క నిమిషం లేట్ గురించి ఏదో చెప్తాడు, అంత క్రమశిక్షణ మెయింటైన్ చేయాలి, ఆడేదో బస్సు మీద రావాలి, వేరే చెప్పలేం మనం. మొన్న ఏదో పరీక్షకి వెళ్ళేటటువంటి వాళ్ళకి ఏదో ఎక్స్ప్రెస్ 18 గంటలు లేట్ అట. ఇంకా వాళ్ళు ఏం ఎగ్జామ్ రాస్తారు, వాడిదా తప్పు. ఒక తెలివైన కుర్రవాడు ఒక అరగంట లేట్ అయినా గంటలో ఫినిష్ చేసి ఇచ్చేసి వస్తాడు. వై షుడ్ వి పనిష్ దట్ పీపుల్ అట్ ద కాస్ట్ ఆఫ్ 1 minute లేట్? సో దట్ ఈస్ నాట్ లైక్. నేను హార్ష్గా ఎప్పుడు మాట్లాడాలి, కానీ దీన్ని ఎప్పుడు కూడా నేను అది చేస్తూనే ఉంటాను. సరే, గవర్నమెంట్ హ్యాస్ టేకెన్. సో ఇన్ ద నిక్ ఆఫ్ ద టైం, చాలామంది ఇన్ ద నిక్ ఆఫ్ ద ఆడపిల్లలు చూడండి, ఆ పోలీసులతో వాగ్వాదం చేసుకుని నేను బాబు అంటే వెళ్తే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు పాపం. అప్పుడే నానా జర్నీ చేసి వచ్చి ఉంటారు. అలాంటి వాటికి మనం ఇది కరెక్ట్గా ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇన్ ద నిక్ ఆఫ్ ద టైం, ఎగ్జాక్ట్ టైం. సరళ attend the exam at the nick of time. ఆ సరళ అనే అమ్మాయి ఎగ్జామ్కి కరెక్ట్గా అట్ ద నిక్ ఆఫ్, సారీ బోర్డు కింద కొంచెం సరిగ్గా రాయకపోతే క్షమించండి, చెప్తున్నాను. సరళ అటెండెడ్ ద ఎగ్జామ్ అట్ ద నిక్ ఆఫ్ టైం. ఖచ్చితమైనటువంటి సమయంలో సరళ ఎగ్జామ్కి అటెండ్ అయ్యిందని. ఈ విధంగా మనం హ్యాండ్ అండ్ గ్లవ్, టు బ్రింగ్ టు బుక్, అలాగే అట్ 6s and 7s, హార్డ్ అండ్ ఫాస్ట్, ఇన్ ద నిక్ ఆఫ్ ద టైం.
ఈ విధంగా మనం అది తీసుకున్నాము. సరే, చూడండి మరి కొన్ని అది తీసుకున్నాను. ఆర్ట్స్ అండ్ ఎండ్స్. ఆర్ట్స్ అండ్ ఎండ్స్. ఆడ్ అంటే వ్యతిరేకమైన, దానికి చెందనట్టు. ఒక 5 ఉన్నాయి అనుకోండి, 5 ఒకలాగా ఉంటే 4 ఒకలాగా ఉండి వేరే ఉండదని మనం ఆడ్ అవుతాం. మనం బ్యాంక్ ఎగ్జామ్స్ వాటిలో కూడా చూస్తూ ఉంటాం ఆడ్ అవుట్ అంటే. సో ఆర్ట్స్ అండ్ ఎండ్స్ అంటే చివరని కదా అర్థం. ఎండ్స్ అంటే చేసుకోవాల్సిన గమ్యం. సరే, ఇటు అర్థాలు తీసుకోకుండా మనం ఆర్ట్స్ అండ్ ఎండ్స్ బాగుంది పలకటానికి, దాట్స్ ఆల్. అన్ఇంపార్టెంట్ థింగ్స్. ఆర్ట్స్ అండ్ ఎండ్స్ అంటే అంత ప్రాధాన్యత లేనటువంటి people talk many arts and ends in the public. చాలామంది ప్రజలు ఏమనుకుంటున్నారో పట్టించుకోరు. ఆ పనికిరాని చెత్త విషయాలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. అంటే నేను చెప్పేదంతా వీళ్ళు వినాలి, లేదు నేను చెప్పింది వీళ్ళకి బాగుంది, వింటున్నారు అనేటటువంటి ఒక దాంట్లో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు పీపుల్ చాలామంది. ఇప్పుడు ఫలానా మనం చెప్పడం బాగోదు కనుక ఇది సహజంగా అందరికీ ఉండేటటువంటి జబ్బే. వాడు ఇంట్లో కొనుక్కుండా డిస్పోజల్గా మాట్లాడుకుంటే గొడవలేదు, కానీ పబ్లిక్లో మాట్లాడుతున్నాడు, అది బాధ. ఆల్ మూన్ షైన్. ఉన్నది ఒకటే మూన్, ఆల్ మూన్స్ ఏంటి? సరే, అటు అర్థాలు వద్దనుకున్నాం కదా. ఆల్ మూన్ షైన్స్ అంటే అర్థం ఏంటంటే ఫూలిష్, తెలివి తక్కువ, అన్యాక్సెప్టబుల్ అంటే అంగీకరింపడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడేటట్టు ఫూలిష్ పీపుల్ అంటాం కదా. Davies all moon shine whatever he does. దేవ్ అనేటటువంటి వ్యక్తి ఈజ్ ఆల్ మూన్ షైన్ వాట్ ఎవర్ హీ డస్. ఏది చేసినా కానీ ఫూలిష్గా చేస్తూ ఉంటాడు. దానికి ఒక అర్థం ఏమి లేకుండా ఎవరేమనుకుంటున్నారు, ఇది కరెక్టా కాదా మాట్లాడినప్పుడు కూడా దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్, ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా. స్ట్రాకి మ్యాన్కి సంబంధం ఉంది. అసలు మ్యాన్ ఏం చేస్తాడు, ఏదైనా కూల్ డ్రింక్లో కానీ వాటిలో కానీ స్ట్రా వేసుకుని తాగుతాడు. అంటే పైకి ఎత్తి మన వాటి షర్ట్ మీద స్పిల్ అవ్వటం ఇలాంటివి జరగకుండా వాడు మామూలు పీల్చడానికి స్ట్రా వేస్తాడు. ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటే ఇక్కడ అర్థం అన్ఇంపార్టెంట్ మ్యాన్. ఆడి గురించి ఆయన పెద్ద వేస్ట్ కాదు, ఆడి గురించి అలా పట్టించుకోవద్దు. మనం సహజంగా మనం స్నానం చేసి తాగుతూ శుభ్రం అవతరిస్తుంది, దాన్ని ఏమైనా రాసుకుంటాం మనం. అలాగే ఇలాంటి వ్యక్తి అలా కనపడితే వేస్ట్ పిల్లాన్ని ఎవడు కూడా పట్టించుకోడు, ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తిని మనం ఏమంటే మ్యాన్ ఆఫ్ స్ట్రా. we find many man of straws in our society. ఈ ఎక్కడ పడితే అక్కడ ఉంటారు సొసైటీలో. ఒకడే కాదు, చాలామంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఎందుకు పనికిరా రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు, పని ఉండదు, పాట ఉండదు, ఓ మాటలు, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కనమాట. సో ఇది మనం ఏమంటాం, మనం ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా. నెక్స్ట్, బ్లాక్ షీప్. చాలా ఇంపార్టెంట్. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడని మన తెలుగులో అంటే అదే ఇది. ఇంట్లోనే ఉంటాడు, మనలో అనుకుంటాడు, అసలు అనుమానించం. మనం సినిమాల్లో అట్లా చాలా చూస్తుంటాం, వీళ్ళతో చాలా లేదు. డైరెక్ట్ దొంగ కంటే అటు తెలుస్తాడు, ఎప్పుడోసారి దొరుకుతాయి, వీళ్ళు దొరకరు. అసలు ఆయన అనుమానించడానికి కూడా అవకాశం లేదు. సో బ్లాక్ షీప్ అనేటటువంటి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. We find many black sheep. బ్లాక్ అంటే నలుపు, షీప్ అంటే గొర్రె, నల్ల గొర్రె అని కాదు. We find many black sheep in our families.
మన కుటుంబాల్లోనే ఉంటారు, అలాంటి వాళ్ళే డేంజర్. అలాగే ఒక నమ్మి మనం ఏదో రహస్యం చెప్తున్నాడు, అవతల వాళ్ళు జారి వస్తున్నాడు, బ్లాక్ షీప్ అయింది. అలాంటప్పుడు ఎవడ నమ్మాలో ఎవడ నమ్మకూడదో తెలియనటువంటి పరిస్థితి వస్తుంది. నెక్స్ట్, ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్, అన్కంఫర్టబుల్ పోషన్. సహజంగా ఫిష్ నీటిలో ఉంటేనే చక్కగా ఉంటుంది, తీసుకొచ్చి బయటపడే ఒక్క నిమిషం చూడ కొట్టుకు చెప్తూ ఉంటుంది. అలాంటి పొజిషన్ అన్కంఫర్టబుల్. మనం కొన్ని ప్రదేశాలకు వెళ్తాం, అక్కడ మనం కంఫర్టబుల్గా ఉండదు. పెద్దవాళ్ళందరూ ఉంటారు, కూర్చోమంటారు, మనం ఎలా కూర్చోవాలో తెలియదు, ఏం మాట్లాడితే ఎలాంటి ఇబ్బంది వస్తుందో తెలియదు. అసౌకర్యమైనటువంటి పరిస్థితులు మనం ఏమంటామండి, ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. ఇది కొంచెం దీనికి రీజనబుల్గానే ఉంది. I felt like a fish out of water when I faced the interview. చాలామందికి ఇంటర్వ్యూకి వెళ్ళగానే ఒక రకంగా ముడుచుకుపోయి భయపడుతూ అన్కంఫర్ట్, ఏమడుగుతారో ఒక టెన్షన్ ఒకటి, ఎలా కూర్చుంటే ఎలా ఇబ్బంది ఒకటి. ఇది కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు. ఇవాళే మనకి వాళ్ళ డబ్బులు ఇవ్వట్లేదు, ఫ్రీగా ఉండాలి. అది కూడా అబ్జర్వ్ చేస్తారు, వీడు ఎలా ముడుచుకుపోతున్నాడు, అసలు సొసైటీలో ఇటు కలుస్తాడా లేదని. సో ఐ ఫెల్ట్, నా జీవితంలో కూడా ఇలా జరిగింది కనుక దానివల్ల ఐ ఫెల్ట్ లైక్ ఎ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ వెన్ ఐ ఫేస్డ్ ఎ ఇంటర్వ్యూ. ఈ విధంగా మనం ఆర్ట్స్ అండ్ ఎండ్స్, ఆల్మండ్ షై, ఎ మ్యాన్ ఆఫ్ స్ట్రా, బ్లాక్ షీప్ అండ్ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. ఇంకా కొన్ని చూడండి మరికొన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు 15 అవుతాయి. వెట్ బ్లాంకెట్. బ్లాంకెట్ అంటే దుప్పటి, వెట్ తడిచిపోయిన దుప్పటి. తడిచిపోయిన దుప్పటిని ఏం చేస్తాం, మనం ఎండేస్తాం. సరే, ఇక్కడ ఏమని వస్తుందో చూడండి. వెట్ బ్లాంకెట్ మీన్స్ డిస్కరేజ్ ఎంతూజియాజం. ఎవరిలో మంచి కుతూహలం ఉంటుంది, అది చెయ్యాలని, సాధించాలని. అది ఎవరికో చెప్తాడు, నీకు ఎక్కడ అవుతుందిరా, చాలా కష్టం రా, ఐఏఎస్ అంటే మాట్లాడిరా, నువ్వు ఎలా చదవాలి అని డిస్కరేజ్. ప్రతి పనిలో ఉంటారు ఎలాంటి వాళ్ళు. మనం వెనకలాగుతూ ఉంటారు. పీతలు చూసారా, పైకి ఎక్కుతూ ఉంటాయి. ఏదో ఒక పీత స్టీల్ మెల్లికి పోగదామని అది వెళ్ళిపోతుందని మిగతా పీక కిందకి లాగేస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళు ఏమంటాం మనం, వెట్ బ్లాంకెట్స్, తడిసిపోయిన దుప్పట్లు లాంటి వాళ్ళు. నీకు చేతనైతే వాడికి కొంచెం మోటివేషనల్ స్పీచ్ ట్రై చేయరా, కొంచెం కష్టం అలా చెప్పు. ప్రతిదానికి కూడా నిరాశావాదంతో ఇలాంటి వాళ్ళని ఏమంటాం, డిస్కరేజ్ ఎంతూజియాజం. మనలో ఉన్నటువంటి కుతూహలాన్ని చంపేస్తూ ఉంటారు. ఎల్డర్స్, పెద్దవాళ్ళు, షుడ్ నాట్ బి వెట్ బ్లాంకెట్స్. పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా వెట్ బ్లాంకెట్స్ అవ్వకూడదు. టువార్డ్స్ యంగర్స్, పిల్లల విషయంలో. వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ పక్క వాళ్ళు అవ్వచ్చు, ఎవరినైనా సరే, పెద్దవాళ్ళు ముఖ్యంగా చేయనండి, ప్రయత్నించండి. మరీ అబ్నార్మల్, ఇటు కొన్ని లక్షల కోట్లు ఫీజు కట్టాలి, మరి ఎందుకురా బాబు అంటే ఆడికి బాధపడ్డంటే అర్థం ఉంది. చిన్నాటికి కూడా మనం డిస్కరేజ్ చేయకూడదు, ప్రయత్నం చేయాలి, ట్రై చేయమని అనాలన్నమాట. దట్ ఈస్ కాల్డ్ బట్ వెరీ ఇంపార్టెంట్. మన జీవితంలో ఇది చాలా ముఖ్యమైనది, ఎక్కువగా ఉపయోగించబడేది కూడా. టు బర్న్ ద క్యాండిల్ బోత్ ఎండ్స్. ఇది చూడండి, సహజంగా క్యాండిల్ అంటే మనం కొవ్వొత్తును ఒక పక్కన వెలిగిస్తాం, రెండు పక్కన ఎవడన్నా వెలిగిస్తాడా? చూద్దామండి. టు బర్న్ ద క్యాండిల్ బోత్ ఎండ్స్, టూ మచ్ స్పీడింగ్. బాగా వేగంగా వెళ్ళిపోతారు, ఏ పని చేసినా వేగం. దానివల్ల వచ్చే రెప్రికేషన్స్ అంటే వచ్చేటటువంటి నష్టాలు ఎలాంటివో ఆలోచించారు అనమాట. సో అలాంటిది we should not burn candle both sides with the vehicles. అంటే ఏంటి, వాహనాలు నడిపేటప్పుడు వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్.
స్పీడ్గా వెళ్ళొద్దని అర్థం. సరే నెక్స్ట్, టు బీట్ బ్లాక్ అండ్ వైట్. బీట్ అంటే కొట్టడం, బ్లాక్ అండ్ వైట్ అంటే నలుపు తెలుపు కొట్టడం, చిత్తగొట్టాడు అంటాం కదా తెలుగులో, కుమ్మేశారు అంటాం. అంటే భయంకరంగా అటు ఇటు ఒకటి కాదు ఇద్దరు ముగ్గురుగా విపరీతంగా బాధటాన్ని ఏమంటాం మనం? టు బీట్ బ్లాక్ అండ్ వైట్. మెనీ పీపుల్ బీట్ బ్లాక్ అండ్ వైట్ మెనీ. చాలామందిని ఇలాగే చేస్తుంటారు, చెత్త కొట్టేస్తూ ఉంటాడు. ఆ సత్తాడ బతుకుతా కూడా తెలియదు. నెక్స్ట్, ఏ పెయిన్ ఇన్ ద నెక్. భుజం మీద పెయిన్ బాధ కలగటం అంటే దీని అర్థం ఎన్నో కోపంగా విపరీతమైన కోపం రావటం. ఫాదర్ ఫెల్ట్ ద పెయిన్ in the neck when I failed. నేను ఫెయిల్ అయినప్పుడు నాన్నగారికి బుడద మీద నొప్పి వచ్చిందని కాదు, చాలా కోపం వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేశాడు? బ్లాక్ అండ్ వైట్ బీట్. తర్వాత బాధుడే చితక బాధేస్తున్నాడు. నెక్స్ట్ లాస్ట్, చాటర్ బాక్స్. విపరీతంగా మాట్లాడుతూ ఉంటాడు. అది మాట్లాడేది కలకలగా, డబ్బాలో రాళ్ళైతే ఎలకలకల మాట్లాడు, చాలా ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది. కానీ మాట్లాడు, టూ మచ్ టాకింగ్ అనమాట. కుమార్ వాజ్ చాటర్ బాక్స్ ఇన్ మై ఎంఏ క్లాస్. ఈ కుమార్ అనేటటువంటి చాటర్ బాక్స్లు అంటాడు నేను ఎంఏ చదివేటప్పుడు. వాగుతూ ఉండేవాడు, కాకపడాడు 24 గంటలు. అలాంటి వాళ్ళు చాలు. సో దట్ ఈజ్ ఇట్ ఫర్ టుడే మై డియర్ వ్యూవర్స్. ఈరోజు 15 తీసుకోవటం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ షేర్ అండ్ థ్యాంక్ యూ.